सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। राहुग्रस्तदिवाकरेन्दु सदृशः मायासमाच्छादनात् सन्मात्रकरणोपसंहरणतः यो भूत्सुषुप्तः पुमान् प्रागस्वाप्समिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नम इदम् శ్రీదక్షిణామూర్తయే. తర్వాత 6వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. దీనికి ఆత్మాచ్ఛాదన ప్రకరణము అని పేరు పెట్టుకోవాలి. అంటే ఆత్మను కప్పివేసేది ఏదో ఒకటి ఉన్నది. అది కప్పివేయడం వల్ల ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ కప్పివేయడం అనే దాని గురించి మాట్లాడుతూ వివరిస్తున్న శ్లోకం ఇది. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంహరణతో యో భూత్ సుషుప్త పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే య ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇక్కడ ప్రత్యభిజ్ఞ అని ఒక అద్భుతమైనటువంటి శాస్త్రీయమైన ఒక పదాన్ని భగవత్పాదుల వారు అందించారు. ఈ ప్రత్యభిజ్ఞ అనేది గట్టిగా అర్థం చేసుకుంటేనే ఆత్మతత్వం అవగతమవుతుంది అంటారు సురేశ్వరాచార్యులు వారు. అందుకే ఈ శ్లోకం తర్వాతి శ్లోకం కూడా ఈ ప్రత్యభిజ్ఞ అనేది బాగా అర్థం చేసుకుని గ్రహించవలసినదే. ఇందులో ఆత్మతత్వం గురించి చెప్పేటప్పుడు అది ఎక్కడో గ్రంథాల్లో ఉందనుకోవద్దు. ఆత్మతత్వం అనేది మనలోనే ఉన్నది. ఇక్కడ ఒక హృద్రోగ నిపుణుడు వచ్చి అందరి గుండె జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ఆరోగ్యం గురించి చెప్తున్నాడు. అప్పుడు మనం ఆయనకే మాత్రమే గుండె ఉంది అనుకోకూడదు. ఆయన చెప్తున్నాడే తప్ప ఆయనకి మాత్రమే గుండె కాదు, అందరికీ ఉన్నది. ఇక్కడ అందరికీ ఉన్న గుండె గురించి ఆయన చెప్తున్నాడు. ఇక్కడ కనుక అందరిలో ఉన్న ఆత్మ గురించే భగవత్పాదుల వారు వివరిస్తున్నారు. ఇక్కడ అందరిలో ఉన్నది అదే, మనలో ఉన్నదాన్ని మనం గుర్తెరగాలి, తెలుసుకోవాలి అని గురువు ఇక్కడ ప్రబోధం చేస్తున్నాడు. ఎందుకంటే అది జరిగితే గానీ శాంతి లేదు మనకి. తేషాం శాంతి అని చెప్పినట్లుగా అది గ్రహించిన వారికి మాత్రమే శాంతి. నా ఇతరేషాం, ఇతరులకు లేదు. నాణ్యపంథా విద్యతే అయినాయ, శాంతికి మరొక మార్గము లేదండి. ఆత్మతత్వ ప్రాప్తి మాత్రమే శాంతికి మార్గం. తెలుసుకోండి. ఇక్కడ ఏదో కాస్త శాంతంగా ఉంటుందని సీరియల్ చూశానండి నిన్న అంటే అది మరికింత అశాంతిని పెంచుతుంది. ఇక్కడ శాంతి కేవలం ఆత్మలాభం వల్లని, ఆ లాభం కోసమే ఈ స్తోత్రం చెప్తున్నారు గనక అత్యద్భుతమైన ఉపమానం చెప్తున్నారు. మనకున్నటువంటి అవస్థల్లో ప్రధానమైన అవస్థలు ఎన్ని? ఈ ప్రశ్న వేస్తే ఎన్నెన్ని చెప్పమంటారండి అన్నారు ఒకరు బాధగా. ఎన్నో లేవండి, 3 అవస్థలు మనకి: జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు. ఇందులో జాగ్రత్త అన్నప్పుడు సర్వేంద్రియములు బయట ప్రపంచాన్ని గ్రహిస్తూ ఉంటాయి, అనుభవిస్తూ ఉంటాయి, ప్రపంచ స్పృహ ఉంటుంది. ఇది జాగ్రత్త అవస్థ. స్వప్నావస్థలో బయట ప్రపంచంతో ఇంద్రియాలకు అనుబంధం ఉండదు, కానీ ఈ బాహ్యేంద్రియములు పనిచేయవు, కానీ అంతఃకరణం పనిచేస్తుంటుంది. అంతఃకరణం అంటే మనం చెప్పుకున్న మనస్సు, బుద్ధి ఇత్యాదులతో మనం వ్యవహరిస్తున్నది ఏదో అది అంతఃకరణం. అది పనిచేస్తుంటుంది. అంతఃకరణం ఆత్మ ఇస్తున్న వెలుగులో, ఆత్మ ఇచ్చినటువంటి శక్తితో తన వాసనల్ని స్వప్నాల రూపంలో చూస్తుంటుంది. అక్కడ ఆత్మ స్వప్నాలు ఇచ్చింది అనుకోకూడదు, మనస్సు యొక్క వికారాలే. కానీ మనస్సు తనంతట తాను చూడలేదు, ఆత్మ ఇచ్చిన శక్తితోనే చేస్తూ ఉంటుంది. కనుక మనస్సు అక్కడ పనిచేస్తూ ఉంటుంది. జాగ్రత్త అవస్థలో బాహ్యేంద్రియములతో మనస్సు పనిచేస్తూ ఉంటుంది. స్వప్నావస్థలో బాహ్యేంద్రియములు అక్కడ పనిచేస్తున్నట్టు కనిపించకపోయినా అంతఃకరణం పనిచేస్తూ స్వప్నావస్థ ఉంటుంది. ఇక్కడ కానీ మనస్సు యొక్క పని జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో రెండిట్లోనే మనకు కనబడుతున్నది.
ఈ రెండిట్లోనూ ఆ ప్రపంచం తప్ప మరొకటి తెలియట్లేదు. ఎందుకంటే స్వప్నావస్థ కూడా తాను అనుభవించిన ప్రపంచాన్ని వాసనారూపంగా తిరిగి దర్శిస్తూ ఉంటుంది మనస్సు కనుక అక్కడ ఆత్మ అనుభవానికి రావట్లేదు. అక్కడ స్వప్న రూపంలో ప్రపంచాన్ని అనుభవానికి తెచ్చుకుంటున్నాడు. అంటే ఇది వరకు తాను అనుభవించిన ప్రపంచాన్నే వాసనారూపంగా అక్కడ గ్రహిస్తున్నాడు. అలాగే జాగ్రత్త అవస్థలో మళ్ళీ ప్రపంచం ఉంది, ఆత్మ అనుభవానికి తెలియట్లేదు. ఇక మూడవ అవస్థ సుషుప్తి. సుషుప్తి యందు ఆత్మ అనుభవానికి తెలుస్తోందా? ఇది పెద్ద ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ప్రపంచపు అనుభూతి సుషుప్తి అవస్థలో ఉండదు. సుషుప్తి అంటే చాలా మందికి తెలుసు కదండి, సౌండ్ స్లీప్ అంటాం, గాఢ నిద్ర అని తెలుగులో అంటారు. గాఢ నిద్రలో అంటే కళ మెలకువ ఈ రెండూ లేనటువంటి ఒక స్థితి. ఆ గాఢ నిద్రలో ఆత్మ ఉందా లేదా? ఇది పెద్ద ప్రశ్న వేస్తున్నాడు ఇక్కడ. ఉంటే ఉన్నట్టు తెలియట్లేదు. పోనీ జాగ్రత్త ప్రపంచం తెలుస్తోందా, స్వప్న ప్రపంచం తెలుస్తుందా? ప్రపంచము తెలియట్లేదు. ఆ స్థితిలో ఆత్మ అనేది ఉన్నదా అంటే ఉన్నది అని చెప్పుకోవాలి. ఎలా ఉన్నది? ఉన్నదన్నట్లుగానే ఉంది. సన్మాత్ర అన్నారు. సత్ మాత్ర సన్మాత్ర, ఉనికి మాత్రమే అయి ఉన్నది ఆత్మ. మిగిలిన అవస్థ ఎలా ఉందంటే కరణ ఉపసంహరణతో, కరణములు ఉపసంహరింపబడ్డాయి. కరణములు అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలు ఉపసంహరింపబడ్డాయంటే ఇంద్రియ వృత్తులు విరమించాయి. ఇప్పుడు ఆయా ఇంద్రియ వృత్తులు పనిచేయట్లేదు. ఇంద్రియ వృత్తులు అంటే బాహ్యమైన ఇంద్రియాలు మాత్రమే కాకుండా ఇక్కడ అంతఃకరణం కూడా తీసుకోవాలి. మనస్సు అనేటువంటి ఇంద్రియ వృత్తి కూడా ఆ సమయంలో పనిచేయలేదు. ఆ స్థితి అంటే కరణోపసంహరణతో అన్నారు ఇక్కడ. మరి ఏవి పని చేయనప్పుడు ఉనికి ఉందని ఎలా చెప్పగలము అంటే మళ్ళీ పొద్దున్న లేచాం కదా అందువల్ల అన్నాడు ఇక్కడ. అప్పుడే అసలు ఉండడం లేకపోతే పొద్దున్న లేవడం ఉంటుందండి ఇక్కడ. కానీ పడుకున్నప్పుడు ఒక మనిషి పడుకుని లేచేటప్పుడు మరొక మనిషి లేవట్లేదు కదా. ఎవడు పడుకున్నాడో వాడే మెలకు వచ్చిన తర్వాత తిరిగి లేస్తున్నాడు. అంటే ఉండడం అనేది ఒక ఉండడం వల్లే వాడు తిరిగి మేల్కొన్నాడు కదా. అందుకే సన్మాత్ర. కానీ గాఢ నిద్రలో తానున్నానని తెలియబడట్లేదు. ఇప్పుడు జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే యస్యైవ స్ఫురణం సదాత్మకం అని ఒక మాట చెప్పుకున్నాం. చాలా కొనసాగింపు రావాలండి. ఏ రోజుకు ఆ రోజు ఉపన్యాసం అని కాకుండా మొదటి రోజుకు తర్వాత రోజు అనుబంధం ఉండాలి. అక్కడ జాగ్రత్తగా విన్నప్పుడు యస్యైవ స్ఫురణం సదాత్మకం అన్నారు భగవత్పాదులు వారు. ఇక్కడ సన్మాత్ర అన్నారు. ఇక్కడ అది విశేషం. సన్మాత్ర అంటే ఉనికి మాత్రమే అన్నారు. ఇక్కడ ఉంది, ఉంది గనకనే పొద్దున్న నిద్ర మనం లేవగలిగాం. అంతేకాదు ఒక ఆయన పాపం హాయిగా ఏసీ రూమ్లో చక్కగా పడుకున్నాడు, మంచి నిద్ర పట్టిందండి. నిద్రపోతున్నంతసేపు ఆ పక్క సౌఖ్యమో ఏసీ సౌఖ్యం అనుభవిస్తున్నాడు. నిద్రలో పెద్ద పులి వచ్చి మింగినట్టు కలొచ్చింది, భయం వచ్చింది, ఒళ్ళంతా చెమటలు పడి హఠాత్తుగా లేచాడు. స్వప్నానుభవం అయిపోయింది. ఆ పక్కన ఎవరో ఉండి మంచినీళ్ళు ఇచ్చి మళ్ళీ పడుకున్నారు. అప్పుడు గాఢ నిద్ర పట్టింది. పొద్దున్న లేవగానే అతను చెప్పే మాట ఏమిటి అంటే నాకు మంచి నిద్ర పట్టిందండి, హాయిగా ఉంది అంటాడు. అవునా లేదా? హాయిగా ఉంది అనేటువంటి మాట వీడు అనగలిగాడు అంటే ఆ హాయి అనుభవంలో అక్కడ ఉందనే కదా అన్నాడు ఇక్కడ. అంటే సుషుప్తిలో అనుభవం లేదనడానికి లేదు. ఒకానొక ఆనంద రూపమైన అనుభవం పొందేడు వాడు. ఆ విశ్రాంతి రూపంలో పొందేడన్న విషయం ఎప్పుడు తెలిసింది? ప్రాగప్ స్వాప్సమితి ప్రబోధ సమయే య ప్రత్యభిజ్ఞాయతే. తాను తిరిగి లేచిన తర్వాత పడుకున్నవాడెవడో వాడు తిరిగి లేచిన తర్వాత హాయిగా నిద్ర పట్టింది అంటే హాయిగా ఒక ఆనందాన్ని అనుభవించాడా లేదా? ఎక్కడ అంటే ఉనికి అక్కడ ఏ రూపంలో ఉంది? హాయిగా అనేటువంటి ఒక అనుభవ రూపంలో ఉంది. కానీ అనుభవ రూపంలో ఉండడం వల్లే తిరిగి చెప్పగలిగాడు. కానీ అది అప్పుడు తెలియబడలేదు. ఏమిటి అంటే మాయా. ఇక్కడ సమాచ్ఛాదనాత్ అని గొప్ప మాట చెప్పాడు. మాయా సమాచ్ఛాదనాత్. ఇక్కడ మాయా సమాచ్ఛాదనాత్ అనేది తెలుసుకోవాలి. సమాచ్ఛాదనాత్ అంటే సమ్యక్ ఆచ్ఛాదనాత్, సంపూర్ణంగా కప్పేయడం వల్ల అన్నాడు ఇక్కడ. ఎలా కప్పింది అంటే మాయకి 2 లక్షణాలు ఉంటాయని నిన్ననే కదా చెప్పుకున్నాం. నిన్ననే మొన్న కూడా చెప్పుకున్నాం. 3 రోజుల్లో వస్తూనే ఉంది వాక్యం. ఏమిటండి అవి? ఆహా, ఆవరణ, విక్షేపం. దానికే మరొక మాట అన్న అగ్రహణం, అన్యథాగ్రహణం అన్నాం. అక్కడ అగ్రహణం అంటే అసలు తెలియకపోవడం, అన్యథాగ్రహణం అంటే ఒకదానికి మరొకటి అనుకోవడం. ఈ మాయ యొక్క ఆ 2వ లక్షణం ఉంది, అన్యథాగ్రహణం లేదా విక్షేపం. అది ఎక్కడ అనుభవానికి వస్తుందో తెలుసా మనకి? జాగ్రత్త స్వప్నావస్థల్లో ఉండే మాయ విక్షేప రూపంలో ఉంటుంది. ఎందుకంటే అసలైన ఆత్మతత్వం తెలియబడదు. ఆత్మతత్వం వల్ల ప్రకాశింపబడుతున్న జగత్తు ప్రకాశిస్తుందన్న భ్రాంతి జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ఉంది. కనుక అప్పుడు అన్యథాగ్రహణం అంటే అసలైన ఆత్మతత్వం తెలియక ప్రపంచమే సత్యం అనుకునేటటువంటి ఒకానొక భ్రాంతి ఆ 2 అవస్థల్లో ఉంది. కానీ మాయ యొక్క విక్షేప రూపమైన అంటే అన్యథాగ్రహణ రూపమైన ఒకానొక
లక్షణము మనం 2 అవస్థల్లో అనుభవిస్తున్నాం. ఏ అవస్థలవి? జాగ్రత్త, స్వప్నం. అవునా లేదా? ఎవరైనా కావాలంటే పక్క వాళ్ళని లేపి అడగండి, చెప్తారు. వాళ్ళ జాగ్రత్త అవస్థలో ఉంటే. అని జాగ్రత్త స్వప్నాల్లో మాత్రం మన ఆత్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకోలేకపోతున్నాం. అప్పుడు తెలియబడట్లేదు. కానీ ఆత్మ వల్ల ప్రకాశిస్తున్న ప్రపంచాన్ని చూస్తూ అదే ప్రకాశిస్తూ అనుకుంటూ ఉన్నాం కనుక అదంతా విక్షేపం. మరి మాయ యొక్క 2వ లక్షణం ఉంది, అగ్రహణం, అసలు తెలియకపోవడం. అసలు తెలియకపోవడం అనేటువంటి లక్షణం దేనిలో ఉంది? సుషుప్తిలో ఉంది. అసలు ఏమీ తెలియట్లేదు, కప్పేయడం అక్కడ. కనుక ఆత్మతత్వం తెలియబడట్లేదు, ప్రపంచము తెలియబడట్లేదు. కనుక మాయ లేదని కాదు, ఉందిట, మాయ ఉన్నది అక్కడ. కానీ అసలు తెలియబడట్లేదా అంటే, మీరు జాగ్రత్త స్వప్నాల్లో నేను ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను, ఈ ప్రపంచాన్ని అనుభవిస్తున్నాను అన్నప్పుడు ప్రపంచానుభవం మీకు సూపర్ ఇంపోజ్ అవుతుంది. కానీ చూస్తున్నాను, అనుభవిస్తున్నానులో నువ్వు, నేను అనేది మాత్రం ఆత్మ యొక్క లక్షణం. ఈ 2 కలిసిపోయాయి. అది సుషుప్తి అవస్థలోకి వచ్చేటప్పటికల్లా ఆ చూస్తున్నాను, అనుభవిస్తున్నాను స్ఫురణ లేదు అక్కడ. అందుకే అక్కడ స్ఫురణ అనే శబ్దం వాడకుండా సన్మాత్ర అని గురువుగారు వాడారు. ఇక్కడ స్ఫురణ అనేది లేదు అక్కడ. అందుకే సుషుప్తి అవస్థలో నేను హాయిగా నిద్రపోతున్నానని స్ఫురణ లేదు. లేదా ఒకవేళ ఎవరైనా అటెంటివ్గా మొన్నట్టుండి జాగ్రత్తగా వింటే వెంటనే ఈ ప్రశ్న వేయాలండి. సత్తు స్ఫురత కలిసే ఉంటాయి కదా, స్ఫురణ లేదని అంటావేంటి? ఆత్మకి సత్ అనే ఒక లక్షణం ఉంది, స్ఫురణ అనే 2వ లక్షణం ఉంది. 2 కలిసే ఉంటాయి, విడివిడిగా ఉండవు. ఇప్పుడు మీరేమంటున్నారు? స్ఫురణ లేదు గనక, సత్తా మాత్రమే ఉంది గనక స్ఫురణ ఏమైపోయింది? ఇది గొప్పగా చెప్తున్నాడు. స్ఫురణ పోలేదు, అది మళ్ళీ ప్రాగస్వాప్సమితి, తిరిగి మెలకు వచ్చిన తర్వాత హాయిగా నిద్రపోయారు అని వ్యక్తమవుతోంది కదా ఇక్కడ. అంటే స్ఫురణ లుప్తం కాలే, మరి ఏమైంది? కప్పబడింది అన్నాడు. ఇది ఎలాంటిది అంటే అది అర్థం చేసుకోవడానికి అత్యద్భుత ఉపమానం వాడారు. రాహుగ్రస్త దివాకరేంద్ర సదృశో మాయా సమాచ్ఛాదనాత్. రాహుగ్రస్త దివాకర ఇందు అంటే సూర్యుడిని చంద్రుణ్ణి రాహువు కేతువు కప్పినప్పుడు గ్రహణం వస్తుంది. ఈ రాహుకేతువులు కప్పడం అంటే ఏమిటి? ఈ విషయం మన ప్రాచీనులకు స్పష్టమైన జ్ఞానం ఉందండి. రాహుకేతువులు అనబడే వాళ్ళు ఒక రాక్షసుడి యొక్క 2 భాగాలను కథ చెప్పిన సంకేతాత్మకమైన కథ. కానీ అందులో రాహుకేతువులు ఛాయాగ్రహాలు అనే విషయం జ్యోతిష్ శాస్త్రంతో పరిచయం ఎవరైనా చెప్తారు. అసలు గ్రహణం అనేది ఛాయే అనేది విజ్ఞాన శాస్త్రం కూడా చెప్తున్నది, సరిపోతుంది ఇక్కడ. కానీ రాహుగ్రస్త దివాకరేంద్ర సదృశో అని చెప్పడంలో ఆ రాహువో కేతువో కప్పినప్పుడు సూర్యుడు చంద్రుడు కనబడకుండా పోతున్నారు. కనబడకుండా పోతున్నారు కానీ పోతున్నారా? ఇంటికి చాలా జాగ్రత్తగా చెప్తున్నారు. ఎక్కడికి పోవట్లే, కనబడకుండా పోతున్నారు. అంటే నిజానికి రాహుకేతువులు కప్పినప్పుడు సూర్యుని యొక్క ఉనికి కానీ సూర్యుని యొక్క ప్రకాశం కానీ నాశనమయ్యిందా? ఇది చెప్పాలి. అయిందా? లేదు. మరి ఏమైంది? సమాచ్ఛాదనాత్, అది ఆచ్ఛాదన అలా అడ్డొచ్చిందంతే. ఇక్కడ అంటే ఇక్కడ చూస్తున్నవాడి చూపుకి ఆ సూర్యునికి నడుమ ఆ గ్రహణం అనే ఛాయ అడ్డిందంతే ఇక్కడ. దీనివల్ల సూర్యుడి యొక్క ఉనికి పోలేదు, ప్రకాశం పోలేదు. అది మళ్ళీ రాహు తొలగిన వెంటనే తన ప్రకాశంతో సహా వస్తున్నాడు. ఇక్కడ ఉనికి అంటే సత్ అనుకుందాం, ప్రకాశం అంటే స్ఫురణ అనుకుందాం. రాహు కప్పిన వెంటనే వెలుగు సూర్యుడు కూడా ఎలాగ పోలేదో అదేవిధంగా సుషుప్తిలో మాయ కప్పినంత మాత్రం స్ఫురణ పోయిందనడానికి లేదు. ఆ స్ఫురణ గ్రహించే మనస్సు అప్పుడు పనిచేయట్లేదు అన్నాడు ఇక్కడ. స్ఫురణ మనస్సు గ్రహిస్తోందండి. ఇది ఎలాంటిదో తెలుసుకోవాలి. ఎందుకంటే మనస్సు క్రియేటర్ కాదు, ప్రొజెక్టర్. ప్రొజెక్టర్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి వస్తువులు మనకు చూపిస్తోంది ఇక్కడ. కనుక మనస్సు ఆత్మ యొక్క స్ఫురణని తాను పొంది నేను అనుభవిస్తున్నాను, నేను చూస్తున్నాను అనుకుంటూ తన అనుభవాన్ని కలుపుతోంది. కొంచెం జాగ్రత్తగా వింటే అర్థమవుతుందండి. ఇక్కడ మనస్సు ఇంద్రియాల ద్వారా ఈ ప్రపంచంలో నేను తిన్నాను, నేను ఇది విన్నాను, నాకు ఇది నచ్చింది, ఇది నాకు నచ్చలేదు అంటూ ఉంటుంది. ఇక్కడ మనస్సు బయట ప్రపంచాన్ని చూస్తూ ఏది అనుకుంటుందో అది మిథ్యే. కానీ అలా అనుకోవడానికి కారణమైన స్ఫురణ మాత్రం ఆత్మ నుంచే దానికి లభిస్తుంది. ఇక్కడ ఆ స్ఫురణ లభించడం చేతనే ఏది చూస్తున్నాను, ఏది అనుభవిస్తున్నాను, నేను తింటున్నాను అనుకుంటోంది ఏది చెప్పండి? ఇప్పుడు మనస్సు అనుకుంటుంది. ఇప్పుడు ఆ మనస్సు ఆ బాహ్యమైన వాటన్నిటిని విడిచిపెట్టి తన వాసనా ప్రపంచాన్ని కూడా ప్రస్తుతానికి విరామం చేసి ఉన్నది. ఒక విధంగా చెప్పాలంటే తిరిగి తిరిగి సొమ్మసిలు పడ్డట్టు పడింది అక్కడ. ఆ సమయంలో అది ఎక్కడుంది? ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు మన శరీరం యొక్క స్థితిని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు గురువుగారు. మన శరీర స్థితి అంటే ఇక్కడ డాక్టర్లు చాలా మంది ఉన్నారు, ఎనాటమీ మొత్తం చెప్పచ్చు వాళ్ళు.
లోపల ఏ ఏ ఇంద్రియాలు, ఏ ఏ ప్లేస్మెంట్స్, అవి ఎలా పనిచేస్తాయో చెప్పచ్చు. ఇవన్నీ కలిపి స్థూల శరీరం అని పేరు దీనికి. ఇవన్నీ కలిపి స్థూల శరీరం. ఆఖరికి మన స్కానింగ్లకు దొరికేది కూడా స్థూల శరీరమే. కేవలం చర్మం ఒక్కటే స్థూల శరీరం కాదు, చర్మంతో కప్పబడ్డ ఇంద్రియం సముదాయం అంతా కలుపుకుని స్థూల శరీరం. ఇది ఇంతవరకు ఆధునికమైన ఏ వైద్య శాస్త్రమైనా చెప్తుంది. దీని లోపల మరొకటి ఉన్నది, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఈ సూక్ష్మ శరీరంలో ఏముంటుంది అంటే ప్రధానంగా అంతఃకరణ ఉంటుంది, ప్రాణశక్తి ఒకటి ఉంటుంది, దానితో పాటు ఇంద్రియ శక్తులన్నీ దానిలో ఉంటాయి. అంటే కన్ను ఇంద్రియం, చూపు ఇంద్రియ శక్తి. ఆ ఇంద్రియ శక్తి సూక్ష్మ శరీరంలో ఉంటుంది. ఆ ఇంద్రియ శక్తి కన్ను అనే అవయవానికి కనెక్ట్ అవ్వగానే కన్ను పనిచేస్తూ ఉంటుంది. అది ప్రాణం ద్వారా కనెక్ట్ అవుతుంది. అక్కడ ఏదైనా ఇంద్రియ లోపం వస్తే దర్శన శక్తి లుప్తమవుతుంది, కానీ అంతఃకరణలో ఉన్న దర్శన శక్తి మాత్రం అలాగే ఉంటుంది. దానికి ఇంద్రియ సహకారం లేదు కనుక ఇప్పుడు చూడలేదంతే. ఇక్కడ ఇది గ్రహించవలసింది. కనుక సూక్ష్మ శరీరంలో ఇంద్రియ శక్తులు, అంతఃకరణము, ప్రాణములు కలిసి ఉంటాయి. కారణ శరీరం అని ఒకటి ఉన్నది. ఈ కారణ శరీరం ఏం చేస్తుందంటే ఇంప్రెషన్స్ ఉంటాయండి దీంట్లో. ఇంప్రెషన్స్ అంటే వాసనలు అని అర్థం. ఇక్కడ ఈ సూక్ష్మ స్థూల శరీరాలు కలిసే పనిచేస్తుంటాయి. ఇప్పుడు ఇదొకసారి అదొకసారి కాదు. స్థూల శరీరం పనిచేస్తున్న ప్రతిసారి సూక్ష్మ శరీరం కనెక్ట్ అయి ఉంటుంది. అందుకంటే అందులో ఉన్న అంతఃకరణం, అందులోంచి వచ్చిన ప్రాణశక్తి చేతన ఇంద్రియం పనిచేస్తూ దీని నుంచి పొందిన అనుభవాలన్నింటిలోని ఇష్టమైనవి, ఇష్టం కానివన్నీ పొందుతున్నది మన సూక్ష్మ శరీరమే. దీని వెనకాల ఉన్నది కారణ శరీరం. ఈ కారణ శరీరంలో ఇంప్రెషన్స్ అన్న వీటిని వాసనలు అంటే తాను చేసిన కర్మలు, తాను అనుభవాలు, వీటి యొక్క ప్రింట్స్ ఉంటాయండి దాంట్లో. కర్మ తీరిన తర్వాత స్థూల శరీరం పోతుంది, కానీ సూక్ష్మ కారణ శరీరమును కలిసే లోకాలోక ప్రయాణాలు చేస్తూ ఉంటాయి. వాటి యొక్క కర్మ సంస్కారాలను అనుసరించి దానికి తగ్గ దేహాలను కూడా స్వీకరిస్తుంటాయి. ఆ దేహం పోయిన తర్వాత ఆ ప్రింట్స్ని అనుసరించి మరొక దేహం కూడా పొందుతుంటుంది. కనుకనే స్థూల సూక్ష్మ కారణ శరీరములని ఈ శరీర వివేచన చాలా చేయాలి. ఎందుకంటే ఆత్మ శరీరంలోనూ ఉంది గనక అనాత్మ అయిన శరీరాన్ని, ఆ శరీరాన్ని ప్రకాశిస్తున్న చైతన్య స్వరూపిన ఆత్మని మన వివేచన చూసి తెలియాలంటే శరీరాన్ని కూడా పరిశీలించాలి. దీన్నే మనకి పంచకోశ విచారణ అని ఒక పద్ధతి చూపించారు ఇక్కడ. పంచకోశ విచారణ అంటే ఏమిటో, శరీరత్రయ విచారణ కూడా అదే. 5 కోశములు అన్నారు ఒక చోట, 3 శరీరాలు అన్నారు ఇంకో చోట. ఏదో ఒక మాట చెప్పండి అంటే 2 ఒకే మాట అని చెప్తున్నాను అనుకుంటా. అంటే పంచకోశాల గురించి చెప్పాలంటే మొదటిది అన్నమయ కోశం, రెండవది ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు. ఎన్నయ్యే? 5వది ఆనందమయ కోశం. ఇది మొత్తం 5. ఈ 5 కోశాలు మన దేహం. ఇందులో అన్నమయ కోశం స్థూల శరీరం, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు కలిపి సూక్ష్మ శరీరం, ఈ ఆనందమయ కోశం కారణ శరీరం. ఈ కోశములేవి మనం కాం. ఈ కోశముల్లో ఉంటూ కోశాలని ప్రకాశింపజేస్తూ కోశాల వికారాలు అంటకుండా ఒకడు ఉన్నారు లోపల. అది ఆత్మస్వరూపం. అది తెలియాలంటే పంచకోశాంతర స్థిత అన్నాడు ఇక్కడ. పంచకోశాలు అంతరమట, ఒకదాని లోపల ఒకటి, ఒకదాని లోపల ఒకటి, వీటన్నిటి లోపల ఒకటి. ఈ విచారణ మనకు ఉపనిషత్తుల్లో అద్భుతంగా చూపిస్తూ ఉంటారు. అదే ఇక్కడ చేస్తున్నారు గురువు గారు ఇక్కడ. ఇందులో కారణ శరీరం మాత్రమే ఉండే అవస్థ సుషుప్తి అవస్థ. సుషుప్తి అవస్థ యందు కారణ శరీరం మాత్రమే ఉంటుంది. మిగిలిన శరీరాలు పనిచేయు, నశించవు, పనిచేయు. ప్రాణం వాటిలో ప్రసరిస్తూ ఉంటుంది. అందుకే ఆ శరీరం మళ్ళీ పొద్దున్న లేవగలుగుతుంది. కానీ ఈ 3 శరీరాల్ని ప్రకాశింపజేస్తూ ఉన్నది ఆత్మే. స్వప్న ప్రపంచంలో భౌతిక శరీరం మనకు తెలియకపోయినప్పటికి కూడా భౌతిక శరీరంతో పాటు సూక్ష్మ శరీరాన్ని కూడా ప్రకాశింపజేస్తున్నది ఆత్మే. సుషుప్తిలో ఈ భౌతిక శరీరము లేదా స్థూల శరీరము, సూక్ష్మ శరీరము కూడా పనిచేయనట్టు పడున్నా అప్పుడు కారణ శరీరం ఉంది, దాన్ని ప్రకాశింపజేస్తున్నది ఆత్మే. కానీ 3 శరీరాలు ఆత్మ వల్ల ప్రకాశాన్ని పొందుతున్నా 3 శరీరాలు దాన్ని తెలుసుకోలేవు. అది చెప్తున్నటువంటి అంశం ఇక్కడ. ఇది ఎలాంటిది అంటే దీనికి ఉపనిషత్తు ఒక మాట చెప్తోంది. అది లేనిది కన్ను చూడలేదు, కన్ను దాన్ని చూడలేదు అంది. ఆత్మ గురించి అంత చక్కగా చెప్పండి చూడండి ఇక్కడ. ఆత్మనే అది అన్నాం ఇక్కడ. అది లేనిది కన్ను చూడలేదు, కన్ను దాన్ని చూడలేదు. అది లేనిది చెయ్యి దేన్ని పట్టుకోలేదు, చెయ్యి దాన్ని పట్టుకోలేదు. ఇది అర్థం చేసుకో అన్నాడు. అంటే ఇంద్రియాలన్నిటినీ ప్రకాశింపజేస్తున్న ఆత్మని ఇంద్రియాలతో నువ్వు పట్టుకోలేవయ్యా అన్నాడు. లోకంలో చిన్న ఉదాహరణ, కంటితో అన్నీ చూస్తున్నారు కదా, కన్నుని చూడగలరా? అసలు ఒక ఆయన అన్నాడు, చాలా తెలివైనవాడు, ఇంతవరకు నేను కన్ను చూడలేదు కనుక కన్ను లేదండి అన్నాడు ఇక్కడ. ఇంకేం చెప్తారు వాడికి? వాడు కన్ను లేదు అంటున్నాడు ఇక్కడ. కన్ను లేకపోతే ఇవి ఎలా చూసేవయ్యా అంటే ఇవన్నీ చూడగలుగుతున్నాను కనుక కన్ను ఉంది అని తెలుస్తుంది. అది చూడాలంటే అద్దం ముందు నిలబడాలి, కానీ కన్ను మనకు కనబడట్లేదు. చూసారా? దీన్ని బట్టి అన్నిటినీ దేని ద్వారా చూడగలుగుతున్నామో దాన్ని చూడలేం.
అన్నీ దేని వల్ల ప్రకాశిస్తున్నాయో దాన్ని తెలుసుకోలేకపోతున్నాం ఇక్కడ. ఆ తెలుసుకునే ప్రయత్నం ఏంటంటే ఇంద్రియాదుల విలక్షణమైనటువంటి ఆ తత్వమునందు నీ బుద్ధిని అటు తిప్పాలి. ఈ అంతఃకరణను బుద్ధిని అటు తిప్పాలి. అంతఃకరణను బుద్ధిని ఇటు తిప్పాం, ఇప్పుడు అటు తిప్పాలి. అంతే చేయవలసిన పని. సుషుప్త్యవస్థలో కారణ శరీరం పనిచేస్తుంది. అది వాసనామయమైనటువంటి కారణ శరీరం కప్పేసింది. అప్పుడు అసలు శరీరం లేకపోతే ఆత్మతత్వమే తెలిసేది. అప్పుడు కప్పుంచింది అక్కడ. ఆ సమాచ్ఛాదనాత్, ఇది స్ఫురణని కప్పిందా ఇది చెప్పాలి. సత్తా స్ఫురత్తా కూడా ఆత్మతత్వమైనప్పుడు అక్కడ స్ఫురణ లేదు కదా అంటే స్ఫురణని మనస్సు గ్రహించడం లేదన్నాం కానీ అక్కడ స్ఫురణ లేదని లేదన్నాడు. ఇది ఎలాంటిది అంటే ఒక బల్బు మనం వెలిగించుతున్నాం, ఆ బల్బు మీద ఒక రగ్గు కప్పేశారు. బల్బు వెలుగు కప్పబడిపోయిందా పోయిందా చెప్పండి. ఇక్కడ బల్బు వెలుగు ఏం పోలేదు, అలాగే ఉంది. రగ్గు కప్పారంతే, దాన్ని బట్టి వెలుగు తెలియలేదు, వెలుగు పోలేదు. దీన్ని అనుపలబ్ధి అంటారు, అభావము కాదు అన్నాడు. ఇక్కడ అనుపలబ్ధి అభావం అని రెండు. అనుపలబ్ధి అంటే తెలియకుండా పోయింది, లేకుండా పోలేదు, రెండుకి అది విశేషం. కనుక ఆత్మకి సత్తు స్ఫురత్త అనే రెండు లక్షణములు, సత్తా స్ఫురత్త అంటే సచ్చిత్తు ఉన్నాయి, దానికి ఎప్పుడూ పోవుది. కానీ సుషుప్తి అవస్థలో మాయా సమాచ్ఛాదనాత్ కప్పుకుపోవడం వల్ల, ఎలాగంటే రాహువు కప్పడం వల్ల సూర్యుడు తెలియనట్లుగా ఈ ఆవరణ రూపమైన మాయ ఆచ్ఛాదించడం వల్ల అప్పుడు తెలియబడట్లేదు ఇక్కడ. కానీ అప్పుడు తిరిగి మెలకువ రాగానే అంతసేపు ఒకానొక ఆనందం ఉంది. ఆనందం దేనివల్ల వచ్చింది ఇది ఆలోచించమన్నాడు. ఎందుకు సుషుప్తి గురించి ఎంత గొప్పగా చెప్తున్నారంటే, ప్రతి వాడికి బయట ప్రపంచం ఉంటేనే ఆనందం, అవునా లేదండి? బయట ప్రపంచం ఉంటేనే ఆనందం, బయట ప్రపంచం దొరికితేనే ఆనందం, దానితో తిరుగుతున్నంతసేపు ఆనందం, దానితో అనుభవిస్తూనే ఆనందం. ఒక ఆయన పాపం చాలా డబ్బు ఖర్చు పెట్టుకుని పెద్ద 5 స్టార్ హోటల్లో ఒక పెద్ద దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నాడు. రాత్రి కూడా పడుకోలేదు ఆయన. ఏమిటయ్యా అంత చక్కటి చోటు దొరికినప్పుడు కూడా రాత్రి నిద్రపోవట్లేదు ఏమిటి అంటే, ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొచ్చాను కదా, రాత్రి నిద్రపోతే మళ్ళీ మా ఊళ్ళో ఉన్నట్టే కాలొస్తుందండి. ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుని మా ఊళ్ళో ఉన్నట్టేనే అనుభవించడానికి ఎందుకని రాత్రి కూడా నిద్రపోకుండా కూర్చున్నాను అన్నట్ట. చాలా తెలివైన వాడండి, అలాంటి తెలివితేటలు మనకు లేవు. కానీ సాధారణంగా ఎవడైనా లోక ప్రపంచాన్ని ఆనందిస్తూ ఉన్నవాడిని రాత్రి ఇంటికి వెళ్ళి పడుకుంటా అంటే, పడుకుంటావా హాయిగా కూర్చుందు కబులు చెప్పుకుందాం అంటే వాడికి ఎలా ఉంటుందండి? ఎంత తిరిగినా పడుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. ఏమిటా ఆ నిద్రలో ఒక గొప్ప హాయి ఉంది. సౌండ్ స్లీప్ అనేది అందరికీ పడుతుందో లేదో తెలియదు, కానీ గాఢ నిద్ర అనుభవించడం అనే మాట అంటే అది వస్తే బాగుండు అనుకోని వాడు ఎవడైనా ఉంటాడు చెప్పండి. ఇక్కడ అరే ప్రపంచానుభవమే నీకు ఆనందమే అయితే గాఢ నిద్రను ఎందుకు కోరుకుంటావు? అప్పుడు ప్రపంచానుభవం లేదు కదా. ఇక్కడ ఒక రహస్యం చెప్తున్నాడు. మనస్సు అనేటువంటిది ఆత్మ నుండి చైతన్యాన్ని పొందుతూ ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉంటుంది జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో. ఆత్మ నుండి చైతన్యం లభిస్తున్నా దాన్ని గుర్తించకుండా ఉంటుంది సుషుప్తి అవస్థలో, దాన్ని తెలియకుండా ఉంటుంది సుషుప్తి అవస్థలో. ఇది అర్థం చేసుకుంటే చాలండి. ఇక్కడ మొదటిది అన్యథాగ్రహణం, రెండవది అగ్రహణం. ఈ స్థితిలో ఉంది ఇక్కడ. కానీ ప్రపంచం తెలియదు, కానీ అప్పుడు దేనికి దగ్గరగా ఉంది? ఆత్మకి దగ్గరగా ఉంది సుషుప్తి. అందుకే దాని గురించి వర్ణిస్తూ ఒక ఉపమానం చెప్తుంది ఉపనిషత్తు. ఎంత చక్కటిదంటే, ఒక పక్షికి ఒక కొయ్యతో తాడు కట్టి బంధించి ఉంచారు. ఆ పక్షి ఏం చేసిందంటే, ఆ తాడు ఎంతవరకు తను తిప్పగలదో అంతవరకు తిరుగుతూ అలాగా దాని చుట్టూ తిరుగుతూ ఆ దొరుకున్న వస్తువులు తింటూ అలా ఉందిట. కొంతసేపటికి అలిసిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఆ కొయ్య దగ్గరికి వచ్చి హాయిగా నిద్రపోయింది. ఇక్కడ సుషుప్తి అవస్థ అంటే అదయ్యా అన్నాడు. ఇక్కడ కొయ్యనే ఆత్మతో కట్టబడిన మనస్సు అనే పక్షిగాడు అది ఎంత తిప్పగలదో అంటే ఆత్మ యొక్క శక్తి ఎంత తాను గ్రహించగలదో అంత గ్రహిస్తూ ప్రపంచంలో తిరుగుతూ తింటూ ఉంటుంది. అలసిపోయినప్పుడు మళ్ళీ కొయ్య దగ్గరికే వెళ్ళిపోయినట్టుగా ఆత్మతత్వం దగ్గరికి వెళ్ళి నిద్రపోతుంది అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడండి. అక్కడ అనుభూతి ఏమిటి? ఆ హాయి దేని నుంచి వచ్చింది వాడికి? హాయిగా ఉంది అంటే సహజమైన ఆనంద లక్షణమైన ఆత్మ యొక్క ఆనందమైన అనుభూతి దానికి తగిలింది అప్పుడు. కానీ గుర్తించగలిగేటువంటి శక్తి దానికి లేదు. ఎందుకంటే మాయా సమాచ్ఛాదనాత్, ఆత్మ వల్ల ఈ ఆనందం కలిగిందని చెప్పలేకపోతుంది అక్కడ. కానీ ఆనందం మాత్రం అనుభవించింది. మళ్ళీ మనస్సు పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత ఆ పొందిన ఆనందాన్ని గుర్తు తెచ్చుకుని హాయిగా నిద్రపోయినట్టుంది ఇక్కడ. కానీ హాయి ఆత్మదన తెలుసుకోలేకపోయింది. తెలుసుకో ఇక్కడ అసలు ఉనికే లేకపోతే దానికి హాయి అనే అనుభూతి ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఉనికి లేని దానికి అనుభవం ఉంటుందా? కనుక అప్పుడు ఉనుకుంది, ఉనికి మాత్రమే ఉంది, సన్మాత్ర. అది అత్యద్భుతమైన మాట. కరణోపసంహరణతో యో భూత్ సుషుప్త పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే య ప్రత్యభిజ్ఞాయతే. నేను ఆనందాన్ని అనుభవించాను, హాయిగా ఉన్నానని
తిరిగి గుర్తు తెచ్చుకుంటున్నాడు. అంటే తాను సుషుప్తిలో అనుభవించిన ఒకానొక ఆనంద అనుభవాన్ని మాయా సమాచ్ఛాదనం చేత గుర్తించలేని దాన్ని మెలక వచ్చిన తర్వాత తిరిగి తెలుసుకుంటున్నాడు. ప్రత్యభిజ్ఞ. అభిజ్ఞ అంటే కాగ్నిషన్, ప్రత్యభిజ్ఞ అంటే రీకాగ్నిషన్. రీకాగ్నిషన్ అంటాం కదా మనం. తిరిగి తెలుసుకొనుట. తిరిగి తెలుసుకొనుట అన్నప్పుడు ఎలాంటిది అంటే, ఏదో ఒక సంఘటన జరిగిపోయింది, మీరు ఒక చోట కూర్చుని స్మరించారు అంటే అప్పుడు జరిగిన సంఘటన ఇప్పుడు అనుభవానికి వచ్చింది కనుక దీన్ని రికగ్నిషన్ అనరు. రికగ్నిషన్ అంటే ఆ అనుభూతి కలిగిన వస్తువు తిరిగి ఇక్కడ కనబడితే దాన్ని రికగ్నిషన్ అనాలండి. ఇక్కడ అంటే ఏ ఆత్మ యొక్క ఉనికి సుషుప్తి యందు హాయి అనిపించిందో తిరిగి మెలక వచ్చిన తర్వాత ఆత్మ ఉంది అక్కడ కనుక అది రికగ్నిషన్. ఆనందం దీనివల్ల కలుగుతోంది, దానివల్ల అని తెలియలేకుండా ఆనందాన్ని అనుభవించని తిరిగి చెప్పగలుగుతున్నాడు. ఈ రికగ్నిషన్ ప్రత్యభిజ్ఞ అంటారు. ఈ ప్రత్యభిజ్ఞ కేవలం సుషుప్తి యందు మనకి స్పష్టంగా తెలుస్తుంది. సుషుప్తి వచ్చిన తర్వాత నేను ఆనందంగా నిద్రపోయానన్న విషయాన్ని తిరిగి నువ్వు ఇక్కడ అనగలుగుతున్నావు కానీ ప్రత్యభిజ్ఞ అన్నారు. కానీ అడుగడుగున జీవితంలో ప్రత్యభిజ్ఞ ఉందిటండి. ఇక్కడ ఈ ప్రత్యభిజ్ఞ అనే దాని గురించి కాశ్మీర సిద్ధాంతం చాలా అత్యద్భుతమైనటువంటి తత్వశాస్త్రాన్ని ఇచ్చింది. కాశ్మీర శైవ సిద్ధాంతం ఒకటి ఉంది. ఇన్ని ఉన్నాయని కూడా తెలియని జాతి భారత జాతి, తెలుసా? ఎందుకంటే ఎన్నెన్ని రాష్ట్రాలు, ఎంతమంది మహానుభావులు, ఎంతమంది ఫిలాసఫర్స్, ఎంతమంది సీకర్స్, ఎంతమంది జీనియస్లు ఈ దేశంలో పుట్టారో ఇప్పుడు తరం తెలుసుకోవాలండి. యుగాల నుంచి ఈ దేశంలో ఎంతమంది మహానుభావులు పుట్టారో, వాళ్ళు ఎన్ని సిద్ధాంతాలు చూపించారో. ప్రతి సిద్ధాంతం మానవుడి మేధస్సు ఎంత లోతుగా ఆలోచించగలదో అంత లోతుగా ఆలోచించి ప్రతిపాదిన సిద్ధాంతాలు బోలెడన్ని ఇతర దేశాల నాగరికతలు కళ్ళు విప్పకముందే ఈ దేశంలో శాస్త్రాలుగా గ్రంథాలుగా ఉన్నాయి. ఇది పిల్లల ముందు తెలుసుకోవాలి. ఇక్కడ ఇవాళ ఇంత కూర్చొని చర్చ చేస్తున్నాం, పిల్లలకి వెంటనే ఇది అర్థమైపోతుందని నేను అనుకోవట్లేదు, పెద్దలకు కూడా అర్థమవుతుందంత రూఢి లేదు. ఇది అంటే అంత తేలిగ్గా అర్థం కాని ఫిలాసఫీని అందించగలిగారు అంటే ఎంత గాఢంగా ఆలోచించగలిగిన ఒకానొక ప్రజ్ఞ, మేధస్సు నా పూర్వీకులైన భారతీయ ఋషులకుందో ఆలోచించండి. ఇక్కడ ఎన్ని అందించారో. ప్రతి సిద్ధాంతము గొప్పదే. ఎందుకంటే సత్యాన్వేషణలో కొంత దూరం వరకు వెళ్ళే సిద్ధాంతాలు, అక్కడ దాకా వెళ్ళి చెప్పడం చిన్న విషయం కాదు కదా. ఇలా ఎందరెందరెందరో మహానుభావులు ఉన్నారు. అలాగే కాశ్మీర శైవ సిద్ధాంతం కూడా ఇంచుమించు అద్వైతం వరకు వెళ్తుంది. ఇంచుమించు అన్నాం కానీ పూర్ణంగా కాదు, కించిత్ భేదం ఉంది. ఆ భేదాలు ఇప్పుడు చర్చించడం పని కాదు. కానీ అక్కడ ప్రత్యభిజ్ఞ అని చెప్పబడింది. కానీ ఆ ప్రత్యభిజ్ఞకి అద్వైతంలో చెప్పబడ్డ ప్రత్యభిజ్ఞకి చిన్న తేడాలు ఉన్నాయి. అది ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. అందుకే ప్రాక్ అస్వాప్సమితి ప్రబోధ సమయే. ప్రాక్ అస్వాప్సం అంటే ఇది వరకు నేను గాఢ నిద్రపోయాను అని చెప్పగలుగుతున్నాడు. ఎప్పుడు? తిరిగి మెలకు వచ్చిన తర్వాత. అంటే తిరిగి మెలక వచ్చిన తర్వాత అలా నేను హాయిగా నిద్రపోయానని చెప్పగలుగుతున్నాడు అంటే ఉనికి అక్కడ ఉంది కదా, ఉంది కనుకనే చెప్పగలడు. ఉనికి లేకపోతే ఎలా చెప్పగలడు? కనుక సన్మాత్ర, ఉనికి మాత్రముగా ఆత్మ ఉన్నదయ్యా అక్కడ. కానీ ఏదైతే గాఢ నిద్ర నుంచి తిరిగి మెలక వచ్చిన తర్వాత మళ్ళీ హాయిగా పడుకున్నానని చెప్పగలుగుతున్నాడో, ఆ సత్తా రూపమైన ఏ స్ఫురణ రూపమైన ఏ వస్తువు ఉన్నదో లేదా ఏ తత్వం ఉన్నదో అదే ఆత్మ అని బోధిస్తున్నటువంటి గురువైన దక్షిణామూర్తికి నమస్కారము అన్నాడు ఇక్కడ. దీన్ని బట్టి ఆత్మ వస్తువు జాగ్రత్తలో ఉందా, స్వప్నంలో ఉందా, సుషుప్తిలో ఉందా? నిన్నటి వరకు ఇవాటి వరకు విన్నవాళ్ళు ఎలా చెప్తారో చూద్దాం. ఎందులో ఉంది ఆత్మ? మూడింటిలోనూ ఆత్మ ఉంది. ఆత్మ అనేది లేకపోతే జాగ్రత్త అవస్థ లేదు, స్వప్న అవస్థ లేదు, సుషుప్తి అవస్థ లేదు, ఆత్మకి అవస్థలు లేవు. తెలుసుకోండి ఇక్కడ. ఆత్మ లేకపోతే ఈ మూడు అవస్థలు లేవు, ఆత్మకి అవస్థలు లేవు. ఇది తెలుసుకుంటే ఈ వాక్యం అలాగే రాసి పెట్టుకుంటే చాలు. ఇక్కడ ఆత్మ లేకపోతే మూడు అవస్థలు లేవు, ఆత్మకి అవస్థలు లేవు. అంటే ఆత్మ వల్ల ఈ అవస్థలు మనం తెలుసుకుంటున్నా, అవస్థలు లేని ఆత్మను తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకోలేక జాగ్రత్త స్వప్న సుషుప్తులు యందు, జాగ్రత్త స్వప్నములు యందు విక్షేప రూపంగా, సుషుప్తి యందు ఆవరణ రూపముగా ఉండడం చేత ఈ మాయ వల్ల అసలు స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాం. కనుక నువ్వు ఈ మూడింటిని వివేచన చెయ్యి. కనుక అవస్థాత్రయ వివేచనమే ఆత్మతత్వ ప్రాప్తికి విచారణ మార్గం ఇక్కడ. కానీ అవస్థాత్రయ వివేచనం చేశారు ఇప్పటి వరకు. ఇక్కడ సుషుప్తి గురించి చెప్తున్నప్పుడే జాగ్రత్త స్వప్నాలు కూడా ఇంప్లైడ్ అందులో. అక్కడ సుషుప్తి అవస్థలో అసలు ఏమీ తెలియని స్థితి ఉంటుంది గనక దాని గురించి ప్రస్తావన చేశారు ఇక్కడ. కానీ తెలుస్తున్న జాగ్రత్త అవస్థలో మాత్రం ఆత్మ తెలుస్తోందా? లేదు. ప్రతిదానిలో నేను ఉన్నాననేది ఆత్మ యొక్క లక్షణమైతే ఆ నేనుకు ఉన్నానుకు అనేక తగిలించేసాం. అది వచ్చింది బాధ ఇక్కడ.
జాగ్రత్త స్వప్నాదులు ఎందు. ఇప్పుడు తగిలించడానికి అవకాశం లేదు సుషుప్తి అవస్థలో, అంతే కదా. నేను ఎర్రగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను రోగంతో ఉన్నాను అని జాగ్రత్త అవస్థలో తెలుస్తుంది. గొప్ప రోగి అయినా నిద్రపోయినప్పుడు కలకంటూ ఉంటే వాడు రోగం తెలియదు, అవునా లేదా చెప్పండి ఇక్కడ. అంటే జాగ్రత్త అవస్థలో నేను రోగం అనుభవిస్తున్నాను అనే స్ఫురణ స్వప్నావస్థలో ఏమైపోయింది? ఒకప్పుడుండి మరొకప్పుడు లేనిది ఆత్మ ఎలా అవుతుంది? కనుక రోగాదులు అనుభవిస్తున్న దేహం నేను అనే స్ఫురణ జాగ్రత్త అవస్థలో నీకు వచ్చింది, స్వప్నావస్థలో పోయింది. అందుకు దేహం నేను కాదు, తెలుసుకో ఇక్కడ. నేను ఉన్నానని స్పృహ మాత్రమే నువ్వు. ఆ దేహంతో కలుపుకున్నప్పుడు దేహము రోగము దీనితో అనుభవించేవన్నీ అంటగట్టవు. స్వప్నావస్థలో వాసనలతో వచ్చేవన్నీ అంటగట్టావు. సుషుప్తిలో అంటగట్టడానికి ఏమీ లేదు, అందుకే నువ్వు అలా పడున్నావు అక్కడ. అది నేను విషయం ఇక్కడ. కానీ అప్పుడు కూడా నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావు కనుక పొద్దున్న లేవగలిగి నేను హాయిగా నిద్రపోయాను అని చెప్పగలుగుతున్నావు. కానీ మూడింటిలో ఆత్మ ఉన్నప్పటికీ కూడా అది ఇక్కడ విక్షేపం వల్ల, అక్కడ ఆవరణ వల్ల కప్పబడిపోయింది. కనుక కప్పును తొలగించుకుని విచారణ చేయి. అంటే కేవలం నేను ఉన్నానని మాత్రమే ఉన్న వస్తువేదో అది. అందుకే సన్మాత్రకరణోపసంహరణతో యో భూత్ సుషుప్త పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే య ప్రత్యభిజ్ఞాయతే. ఇక్కడ ప్రత్యభిజ్ఞ అనే మాట చాలా విశేషంగా చెప్పబడుతుంది. అందుకే ప్రత్యభిజ్ఞైవ సర్వేషాం ప్రమాణానాంచ సాధనం అన్నారు. అన్ని ప్రమాణాల కంటే ప్రత్యభిజ్ఞా ప్రమాణమే ఏ విషయమైనా తెలుసుకోవడానికి పనికొస్తుంది. ఎందుకంటే అనుభవ ప్రమాణం కంటే గొప్ప ప్రమాణం ఏం లేదండి. ఏ విషయమైనా చెప్పేటప్పుడు పలానా ఉపనిషత్తులో ఏం చెప్పారంటే, పలానా శ్లోకంలో ఏం చెప్పారంటే అవే చెప్తాం. కానీ మన అనుభవం ప్రమాణంగా చెప్పుకోవాలి. వేదాంతం ఏం చెప్తుందంటే శాస్త్రం అయినప్పటికీ కూడా నీ అనుభవం నుంచి తెస్తుందండి. అది గొప్ప విషయం ఇక్కడ. అదే కానీ మీరు అమెరికా గురించి తెలుసుకోవాలి అంటే అమెరికా మీకు బహిర్విషయం. అందుకు అమెరికా మ్యాపో ఏదో పెట్టి దాన్ని అక్కడక్కడ చూపిస్తూ చెప్పాలి, బహిర్విషయం కనుక. కానీ ఆత్మ విషయం చెప్పేటప్పుడు ఎటు వెళ్ళాలి? నీ శరీరం, నీ అవస్థలు, ఈ అవస్థల్లో సాక్షిగా ఏది ఉందో దాని గురించి చూపించడం అనేది జరుగుతుంటుంది ఇక్కడ. అయితే ఇప్పుడు ఎన్ని అవస్థలు చెప్పుకున్నాం? మా అవస్థలు ఎన్ని చెప్పమంటారండి అంటారా? కానీ ప్రత్యభిజ్ఞ అనే సిద్ధాంతం చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే క్షణికవాదాన్ని ఓడించడంలో ప్రత్యభిజ్ఞ సిద్ధాంతం చాలా బాగా పనికొచ్చింది. క్షణికవాదం అంటే బుద్ధివాదం. ఇది ఈ క్షణంలో ఒకటి గ్రహిస్తుంది, మళ్ళీ ఆ వస్తువు వెళ్ళిపోయి మరొకటి గ్రహిస్తుంది. క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది అంటారు వాళ్ళు ఇక్కడ. క్షణక్షణానికి వచ్చిపోయేది అది. వచ్చిపోయేదైతే మళ్ళీ వస్తుందా అండి? ఇక్కడ మరేదో వస్తుంది అని చెప్పిన దాన్ని ఖండించారు ఇక్కడ. ఎందుకంటే ప్రత్యభిజ్ఞ మనకి నిత్యం తెలుస్తుందిట. అన్నం కంచంలో వడ్డించగానే తినాలనిపిస్తుంది, అవునా లేదా? ఎందువల్ల? నిన్న మొన్న కూడా తిన్నాం గనక. నిన్న మొన్న తిన్న ఒకనొక అనుభవము మళ్ళీ అన్నం అనే పదార్థం కలగ్గానే నీలో సహజంగా తినాలి అనేటువంటి ప్రజ్ఞగా వచ్చింది. అదే కానీ అసలు అన్నం అంటే ఏంటో తెలియని వాడికి, ఎప్పుడు తినని వాడికి, తింటారని తెలియని వాడికి అన్నం కంచె పెట్టగానే ఏం చేస్తారు దీన్ని అని అడుగుతారు వాడు ఇక్కడ. అంటే అన్నం ఎదురుగా కనబడగానే తినాలి అనిపించింది అంటే నిన్న తిన్న ఒకనొక అనుభవము మళ్ళీ అన్నం అనే కనబడగానే తిరిగి ప్రత్యభిజ్ఞ అయ్యిందా లేదా? కనుక లోకంలో ప్రత్యభిజ్ఞ లేకపోతే ఏ క్షణానికి ఆ క్షణమే నశించిపోయేటట్టయితే ప్రత్యభిజ్ఞ ఎక్కడ వచ్చింది? కనుక ప్రత్యభిజ్ఞ నిరంతరం అనుభవంలో ఉంది. కానీ ఈ ప్రత్యభిజ్ఞ మనం చూసుకునేటప్పుడు ప్రత్యభిజ్ఞ యది భ్రాంతి భోజనాది కథం భవేత్ అన్నాడు సురేశ్వరాచార్యుల వారు. ప్రత్యభిజ్ఞ భ్రాంతి అయితే భోజనాదులు ఎలా జరుగుతాయ్యా? ఇష్ట సాధనమేవైతత్ అన్నం గతదినాన్నవత్ గతదిన అన్నవత్. గతదినం అలా తిన్నామో అలాగా ఈ ప్రత్యభిజ్ఞ ఈ శరీరంలో కొనసాగడమే కాదు, నిన్న ఒక అవస్థలో నువ్వు అనుభవించింది మళ్ళీ మరో రోజు ఆ సందర్భం వచ్చినప్పుడు తిరిగి గుర్తుకొస్తుంది, కాబట్టి నువ్వు దాన్ని అనుభవించగలుగుతున్నావు. ఇది నిశ్చిత్య బాలోపి భోజనాదో ప్రవర్తతే. ఈ ప్రత్యభిజ్ఞ వల్లే చిన్నపిల్లలు కూడా భోజనాదులు చేయగలుగుతున్నారు. వాళ్ళకు కూడా ఇది కనిపిస్తే తినాలి అని. ఈ ప్రత్యభిజ్ఞ జన్మల్లో కూడా కొనసాగుతుందిటండి. ఎందుకంటే చిన్నపిల్లాడు పుట్టాక ఏం జరుగుతుందో చెప్తున్నాడు ఇక్కడ, అద్భుతమైన విషయం. పూర్వజన్మాను భూతాః స్మరణాన్ మృగశాపకః జననీ స్తన్యపానాయ స్వయమేవ ప్రవర్తతే. అద్భుతమైన మాట చెప్పాడు. లేడి పిల్లైనా మానవుడైనా పుట్టిన వెంటనే తల్లి స్తన్యం ఇస్తున్నప్పుడు అది పానం చేస్తాడు. ఎలా పానం చేయాలి వాడికి ఎలా తెలిసింది? అంతేగా చిన్నపిల్లాడు నాలుక మీద తేనె రాయిగానే చప్పరిస్తాడు, ఎలా తెలిసింది? అంటే గర్జన్మల్లో ఇలాంటి చప్పరింతలు ఇలాంటివి ఎన్నో చేసాడు గనక తిరిగి ఆ సందర్భం రాగానే అది ఒక్కసారి వాళ్ళలో ప్రత్యభిజ్ఞ వచ్చింది గనక అన్నాడు ఇక్కడ. అనేక జన్మల నుంచి వచ్చిన అనుభవమే తిరిగి ప్రత్యభిజ్ఞగా వస్తుంటుంది. ఇది గమనించవలసి వచ్చింది. అలాగే ప్రత్యభిజ్ఞలో
తెలియనటువంటి ఆ గాఢ నిద్రలో కూడా తిరిగి మెలకు వచ్చిన తర్వాత బాగా నిద్రపోయాను కూడా చెప్పగలుగుతున్నాడు. ఈ ప్రత్యభిజ్ఞ అన్ని అవస్థల్లో ఉంటుందండి. ఇక్కడ ఈ ప్రత్యభిజ్ఞ కారణము ఆ సద్రూపమైన ఆత్మ యొక్క స్ఫురణ వల్ల పొందిన శక్తితో మనస్సు గ్రహించగలుగుతుంది వీటిని అంటూ వివరిస్తూ ఈ ప్రత్యభిజ్ఞ యొక్క కొనసాగింపుగానే తర్వాతి శ్లోకాన్ని మనం గ్రహించుకోవాలి. ఇక్కడ దీన్ని బట్టి ఇంతవరకు చెప్పుకున్న మాయ యొక్క ఆవరణ విక్షేపాత్మక లక్షణాన్ని గ్రహిస్తూ గౌడ భగవత్పాదుల వారు చెప్పినటువంటి ఒక వాక్యాన్ని ఇక్కడ చెప్పుకుని తర్వాత శ్లోకంలో వెళ్దాం. అన్యదా గృహత స్వప్నో నిద్రాతత్వం అజానత. స్వప్నాదులు అన్యదా గ్రహణమైతే నిద్ర తత్వం అజానత అంటూ ఆయన చెప్పారు. దీన్ని బట్టి ఉపనిషత్తులు జగద్గురువులు వ్యాఖ్యానాలను ఆధారం చేసుకుంటూ అనుభవాన్ని ప్రమాణంగా తీసుకుంటూ భగవత్పాదులు వారు ఎంత చక్కగా ఆత్మతత్వాన్ని ఆవిష్కరించగలుగుతున్నారు చూడండి. దీన్ని బట్టి అవస్థల్లో ఆత్మ ఉన్నప్పటికీ అవస్థలు యొక్క ఆ రెండు లక్షణాల వల్ల ఈ ఆత్మ తెలియబడట్లేదు. అప్పుడు కూడా ఆత్మ ఉంది. ఎలా ఉన్నది అంటే మెలకువలో విశ్వరూప అనే పేరుతో ఉంటుంది, స్వప్నంలో అది తైజస అనే పేరుతో ఉంటుంది, సుషుప్తిలో ప్రాజ్ఞ అనే పేరుతో ఉంటుంది. విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక. ఈ మూడు అవస్థల్లో ఉంది, కానీ మూడు అవస్థలు కప్పడం వల్ల అది ఉందని మనకు తెలియడం లేదండి. ఇక్కడ ఈ మూడు అవస్థలు తీసేస్తే ఉన్న అది మాత్రమే తెలుస్తుంది. ఎలా తీసేస్తాం? మూడు అవస్థలు ఎలా తీస్తారు? ఇప్పుడు ఇది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఆత్మ తెలియాలి అంటే మూడు అవస్థలు ఉండకూడదు. ఇది పెద్ద అవస్థ వచ్చి పడిందండి అన్నాడు. ఇక్కడ మూడు అవస్థలు లేని స్థితి ఉంటుందా? ఉంటుంది. దానికి సాధన చెయ్యాలి. ఇది తెలుసుకోవాలి. ఏం పడుకోవడానికి సాధన చేయట్లే, మంచి మంచం, మంచి నిద్ర, హాయి, ఇంకా కాకపోతే మాత్ర ఇన్ని వేసుకుంటున్నావే, స్వప్న సుషుప్తుల కోసం ఇన్ని సాధనలు చేస్తున్నావు. ఈ మూడు అవస్థలు లేని దానికోసం సాధన లేనందుకంటా ఉంది. సాధన ఎలా చేయాలి అంటే శ్రవణ మనన రూపంలో బుద్ధిని ఏకాగ్రపరచితే ఆ బుద్ధి ఏకాగ్రమై ఈ మూడింటికి సాక్షిగా ఉన్న దాని లక్షణం ఏంటి? సచ్చిత్ మాత్రమే. కానీ ఎక్కడెక్కడ ఈ మూడింటికి సంబంధించిన ఏ అంశం వచ్చినా దాన్ని పరిహరిస్తూ ఆ సచ్చిత్తత్వమైన ఆత్మయందే బుద్ధిని కేంద్రీకరించితే ధ్యానం అవుతుంది. ఆ ధ్యానం వల్ల నిలబడిపోతే సమాధి అవుతుంది. ఆ సమాధి స్థితిలో మూడు అవస్థలు ఉండవు. ఆ మూడవస్థలకు అతీతమైన సమాధి స్థితిలో అనుభవానికి వచ్చేది కేవలం ఆత్మతత్వం మాత్రమే, సచ్చిద్రూపమైన ఆత్మతత్వం మాత్రమే. ఆ నాలుగో అవస్థ పేరు తురీయం అంటారు. ఇక్కడ అది సర్వావస్థ వివర్జిత. నాలుగు అవస్థ అన్నాం కానీ దాని అవస్థ అనకూడదుట. అవస్థాత్రయ నిర్ముక్త అన్నారు. ఇక్కడ ఇదే జాగ్రస్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః అంటూ లలిత అష్టోత్తర శతనామాల్లో చదువుతున్నాం. ఎందుకంటే ఈ దక్షిణామూర్తి స్తోత్రం అర్థం కావట్లేదండి, దీనికంటే లలితా సహస్రం బెటర్, అష్టోత్తరం ఇంకా బెటర్ అంటే అందులో కూడా ఇది ఉందని చెప్తే అవి కూడా బెటర్ కాదని తెలుస్తుంది. అక్కడ కూడా ఇదే చెప్పాడు. మరి ఇన్నాళ్ళు అనిపించలేదంటే అది కుంకుమ పూజ చేయడానికి అనుకున్నాం కానీ ఆలోచించడానికి పనికొచ్చే అర్థవంతమైన వాక్ అనుకోలేదు, వచ్చింది బాధ. అక్కడ కూడా ఇదే. అందుకే చాలా కాలం క్రితం ఒక చోట లలితా సహస్రనామంలో వేదాంత శాస్త్రం అని కొన్ని రోజులు చెప్పాల్సి వచ్చింది. అక్కడ ఉన్నది వేదాంత శాస్త్రమే, మరొకటి కాదు. ఇక్కడ అక్కడ లలితగా, విష్ణు శాస్త్రంలో విష్ణువుగా, శివశాస్త్రంలో శివుడిగా చెప్పబడేది సచ్చిద్రూపమైన ఆత్మయే. ఇది తెలుసుకో. ఇక్కడ ఆత్మ యొక్క వెలుగు చేత జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనుభవిస్తున్నాం. కానీ దేని వల్ల ఈ మూడు ఉన్నాయో దాన్ని తెలుసుకోవాలి అంటే ఈ మూడు వదిలేయాలి. అంటే ఇక్కడ మూడు వదిలేయడం ఎప్పుడవుతుంది? సమాధ్యవస్థలో సాధ్యమవుతుంది. ఆ సమాధ్యవస్థలో మూడింటికి అతీతమైన అనుభూతి. అందుకే ఇప్పుడు ఒక్కసారి ధ్యానం చేయండి, సమాధులకు వెళ్ళండి అంటే నిద్రా సమాధి స్థితికి వెళ్ళిపోతారు. అంటే వాడు సమాధ్యావస్థకు వెళ్ళలేదు, స్వప్నావస్థలోనో లేదా సుషుప్తావస్థలో ఉన్నాడు. అర్థం చేసుకోండి. ఆ మూడింటికి అతీతమైన తత్వం పొందలేరా అంటే ఆత్మతత్వం అందరూ పొందలేరు. కోటికొకడు ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించిన కోట్ల కొలదిలో ఒకడు పొందగలడు. ఇక్కడ ఆ యోగులకు సమాధిస్తున్న అనుభవానికి ఇదే వస్తుందండి. ఇక్కడ అందుకే ఆ స్థితిని యోగి హృద్యాన గమ్యం ఒక్క మాటలో చెప్పారు. ఇక్కడ కేవలం యోగులు మాత్రమే హృదయమునందు, బయట కాదు, హృదయమునందు అనుభవానికి తెచ్చుకోగలుగుతారు. యోగులు ఎందుకు అవగలిగారు అంటే ఏ తెలివితో మూడు అవస్థల్ని అతిక్రమించి మూడు అవస్థల్ని ప్రకాశింపజేస్తూ వాటికి అంటకుండా ఉన్న ఆత్మను అనుభవానికి తెచ్చుకోగలరో అవస్థ పేరు యోగం. ఆ యోగం పొందినటువంటి వాడు మాత్రమే దాన్ని అనుభవానికి తెచ్చుకుంటాడు. ఆ యోగులకు అనుభవానికి వచ్చే బ్రహ్మతత్వం ఉందో ఆ బ్రహ్మతత్వమే యోగి ఉర్జానగమ్యమనో, శాంతాకారమనో, శాంతం పద్మాసనస్థమనో కొలవబడుతుంది. ఇది గ్రహించవలసినటువంటి అంశం. ఇక్కడ ఈ మూడింటిలో అహముందా లేదా చెప్పండి. ఇక్కడ అది చెప్తున్నాడు. ఇక్కడ చాలా అందంగా మన అనుభవంలోంచి మళ్ళీ తెస్తున్నాడు. ఇక్కడ నేను మెలకువగా ఉన్నాను, నేను కలకుంటున్నాను, నేను గాఢ నిద్రపోయాను. మూడు చెప్పామా లేదా?
మూడింట్లో వదలకుండా వచ్చిన వరుడేది శబ్దం నేను. అంటే ఇప్పుడు ఒక తెలిసిపోయింది, కలకంటున్నవాడు ఒకడు, మెలకువగా ఉన్నవాడు ఒకడు, గాఢ నిద్ర పొందినవాడు ఒకడు. ముగ్గురున్నారా? ముగ్గురు లేరు. మరి 3 అవస్థలు ఉన్నాయి అంటే 3 ఒకటికే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇందులో ఏది సత్యం? ఈ మూడింటిలో ఏది సత్యం అంటే 3 సత్యం అంటున్నారు ఎవరు. చాలా బాగుంది. ఎందుకంటే మెలకువ కలలో అబద్ధం, అప్పుడు మెలకువ సత్యం ఎలా అవుతుంది? కళ మెలకువలో అబద్ధం, అవునా లేదా? కళ మెలకువలో అసత్యం, మెలకువ కళలో అసత్యం. ఈ రెండూ కలిపి సుషుప్తిలో అసత్యం. ఇప్పుడు ఏది సత్యం? ఇది ఆలోచించుకుంటున్నాడు. సత్యం ఆత్మ కదా. ఒకవేళ దేహమే ఆత్మ అయితే లేదా మనస్సే ఆత్మ అయితే ఇవి ఎప్పుడు ఉండాలి. ఆత్మ లక్షణం ఎప్పుడు ఉండడం, ఎప్పుడు స్ఫురిస్తూ ఉండడం. ఇప్పుడు మెలకువ కళలో స్ఫురించట్లేదు, కళ మెలకువలో స్ఫురించట్లేదు, 2 సుషుప్తిలో స్ఫురించట్లేదని 3 ఆత్మలు కావు. కానీ ఈ మూడింటిలోనూ ఉన్నది మాత్రం ఒకటి ఉంది. అది మెలకువలోనూ ఉంది, కళలోనూ ఉంది, సుషుప్తులు ఉంది. అది నేను మెలకువను అనుభవించాను, నేను స్వప్నాన్ని అనుభవించాను, నేను సుషుప్తును అనుభవించాను చెప్తోందా లేదా? ఇక్కడ వెనక్కి వచ్చి ఆ నేను అనేది మూడింట్లో ఉంది. ఇక్కడ ఆ ఏ నేననేది ఉన్నదో అది మూడింటిలో ఉంది. అవస్థలు మారుతున్నాయి కానీ మూడింట్లో నేను ఒకటేగా. ఆ నేనుని యథాతథంగా పట్టుకో, 3కి అంటకుండా. ఆ నేను దేనితో కలిసి ఉన్నది అంటే మూడింటితో కలిసి లేదు, సచ్చిద్రూపిన ఆత్మతో మాత్రమే కలిసింది. కనుక నేను ఆత్మతత్వాన్ని మాత్రమే అంటూ మూడింటికి అతీతంగా ఆత్మను చూసే ప్రయత్నం చేయి. అది ఎలా చేయాలి తర్వాత శ్లోకంలో చాలా చక్కగా చూపిస్తున్నారు ఇక్కడ. అందుకే అవస్థాత్రయ నిర్ముక్తో దోషాదిభిరనావిలః, ఇది వాక్యం. అవస్థాత్రయ నిర్ముక్త దోషాదిభి అనావిలః. అవస్థాత్రయములకు నిర్ముక్తుడైపోతే అదే మోక్షం అండి. 3 అవస్థలు పోతే అదే మోక్షం. దానికి సాధన కావాలి. అంత తేలిక మోక్షం? అంత తేలిక? అరే, ఒక డాక్టర్ డిగ్రీ తెచ్చుకుని పట్ట పోషించడానికి బతుకులు 30 ఏళ్ళు ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఇక్కడ. పోనీ అది వచ్చిన తర్వాత అల్టిమేటా అంటే దాని తర్వాత కొత్త కష్టాలు మొదలవుతాయి ఇక్కడ. అలానే అసలు కష్టమే లేకుండా పరిపూర్ణమైన శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే మోక్షం కోసం ఎంత కష్టపడాలండి ఇక్కడ. ఒక డిగ్రీ చేతికి రావడం కోసం జీవితంలో 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఖర్చు చేసేవే, మోక్షం కోసం ఎంత కష్టపడాలో ఆలోచించు. మేమేం కష్టపడమండి, మీరు ప్రవచనం పెట్టండి, అది కూడా 1.5 hours 2 hours. ఆ టైంలో కూడా మాకు ఇష్టమైన సీరియల్స్ ఇంట్లో రాకూడదు. ఇవన్నీ కండిషన్స్ అనమాట. అది ఆ టైంలో మా ఇంటికి బంధువులు రాకూడదు, నాకు పెళ్ళిళ్ళు లాంటి ప్రోగ్రామ్స్ ఉండకూడదు. అప్పుడు మాత్రమే నేను వచ్చి వింటాను, నాకు మోక్షం వచ్చేయాలి. వచ్చేస్తుందండి ఇది? అంత తేలిక అండి? ఇలాగే చదువుకున్నారా డిగ్రీలు? ఎంత కష్టపడ్డారు, ఎన్ని వదిలేరు. అరే, ఒక డిగ్రీ ముక్క చేతికి రావడం కోసం ఇంత కష్టపడ్డారే. ఏది పొందితే మరేది పొందవలసిన అవసరం లేదో అలాంటి పరతత్వాన్ని పొందడానికి ఎంత కష్టపడాలి. అన్నమయ్య అన్నాడుగా, ఊరకే దొరకునా ఉన్నత సుఖం అన్నాడు. ఇక్కడ కష్టపడాలండి. కష్టపడే దమ్మున్నవాడికే వేదాంత శాస్త్రాలకి ఎంట్రీ అని చెప్పాడు మహానుభావుడు వేదాంతంలో. అది ఎవడయ్యా దీనిలోకి ప్రవేశించాలంటే ద్రఢిష్ట బలిష్ట అన్నాడు. నాయమాత్మ బలహీనేన లభ్య. ఎంత గట్స్ ఉండాలండి. మాటి మాటికి బాహ్య జగత్తు వైపు జారిపోతున్న మనస్సుని తిరిగి అలా నిలబెడుతూ. ఎందుకంటే బాహ్య జగత్తు ఇప్పటి అలవాట. చెప్పేంగా, తేనె వేయగానే చప్పరించేవంటే అనేక జన్మల నుంచి ఇలాంటి చప్పరింతలు అలవాటు అయ్యి కనుక ఆ చప్పరింత పట్టుకుంది ఇక్కడ. ఇలాంటి అలవాట్లన్నీ వదిలిపెట్టి బుద్ధిని ఇటు కాకుండా అటు తిప్పాలి అంటే పెసరట్టు తిరగేసినంత తేలిక కాదయ్యా అన్నాడు ఇక్కడ. తిరగేయడం అంటే బహిర్ముఖత్వం నుంచి అంతర్ముఖమై తిప్పేసి అంటే ఓ సంతేనా అన్నట్టు ఒక ఆయన. ఓ సంతేనా, పెసరట్టు తిప్పినంత తేలిక కాదయ్యా అన్నాడు. కొండ మించి దూకుతున్న జలపాతాన్ని తిరిగి కొండ మీదకి పంపడం అంత కష్టం అన్నాడు ఇక్కడ. కిందకి పడ్డం సులభం, పైకి పంపడమే కష్టం. అది బహిర్ముఖ ప్రజ్ఞ అందరికీ సులభమే, అంతర్ముఖ ప్రజ్ఞ సామాన్యమైన అంశం కాదు ఇక్కడ. అది కింద పడుతున్న జలపాతాన్ని పైకి పంపాలంటే మోటార్లు పెట్టాలి. ప్రపంచం వైపు పరిగెడుతున్న మనస్సును పరమాత్మ వైపు తిప్పాలంటే గురువు, ఉపదేశము, సాధన అనే మోటార్లు కావాలి. అప్పుడు తిరుగుతుంది. ఇది తను ఎక్కడి నుంచి వచ్చాను, దేనితో తన సంబంధం కొనసాగి ఉంది, అనుబంధం కలిగి ఉంది. జలపాతానికి అక్కడ పడుతున్న దానితో సంబంధం ఉంది, ఇక్కడ పడుతున్న ఇక్కడ కాదు. ఆ తనకి దేనితో అనుబంధం ఉందో తన స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి తన మూలంతో ఎలా అనుసంధానింపబడాలి, అలా అనుసంధానింపబడాలి. ఇది విచారణతో సాధ్యమవుతుంది ఇక్కడ, మరొక దానితో కాదు ఇక్కడ. అందుకే ఈ మూడింటిలో ఉన్నదాన్ని అలా పట్టుకోగలగాలి. ఎంత జాగ్రత్తగా అంటే ఇషీకమివా అని చెప్తోంది ఉపనిషత్తు. ముంజగడ్డిలో ఒక ఈను ఉంటుందిటండి, అది వాటిలోనే ఉంటుంది ఆకుల మధ్యలో. ఆ ఈనిని ఆకుల నుంచి ఎలా తీస్తామో ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లోని నేననే ఈనిని అలా లాగి పట్టుకో అన్నాడు ఇక్కడ. అది విచారణతో పీకిలాగే అంటే శరీరాన్ని కోసుకుంటే కనబడదు ఆత్మ. ఇది తెలుసుకోవాలి. ఒక డాక్టర్ అన్నాడు, నేను ఎన్నో సర్జరీలు చేశాను, హార్ట్ సర్జరీ కూడా చేశాను, కానీ గుండెలో ఆత్మ ఉందన్న కనబడలేదండి. నీకు కనబడితే ఆత్మ కాదు అది.
ఆత్మ పదార్థం కాదు, పరమార్థం తెలుసుకోండి. ఇక్కడ పదార్థం కనబడుతుంది కానీ పరమార్థం కనబడదు. అంతెందుకు కోస్తే మనస్సు కనబడదు, అది ఒప్పుకుంటాం కదా. ప్రాణం కనబడదు. అటువంటిప్పుడు ఆత్మ ఎక్కడ కనబడుతుంది? ఉందని ఒప్పుకుంటున్న బుద్ధే కనబడకపోతే యో బుద్ధే పరతస్థ సహా అది ఎక్కడ కనబడుతుంది? ఆ మధ్య ఆత్మ పదార్థం గురించి తెలుసుకోవడానికి కొన్ని కోట్ల ఖర్చు చేసి అభ్యుదయ దేశాలన్నీ కలిసి పెద్ద ఒక ప్రాజెక్టు పెట్టుకుని చిట్ట చివరికి ఏదో కనుక్కున్నామని గాడు పార్టికల్ అన్నారు. గాడు పార్ట్ అవుతుందా పార్టికల్ అవుతుందా తెలుసుకోండి. ఇక్కడ రెండూ కాదు, అది పార్టు లేదు పార్టికల్ కాదు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ మ్యాటర్, అది పదార్థమే కాదు, ఇంకా పార్ట్ ఎక్కడ అవుతుందండి ఇక్కడ. అందుకే అణువు కంటే సూక్ష్మం. నువ్వెంత అణువు పరమాణు అంటే దానికంటే సూక్ష్మం. అది అణోరణీయాన్ మహతో మహియాన్, రెండు నీకు అందవు పో అని తేల్చి చెప్పేశారు. అందుకే భౌతిక శాస్త్రంతో దాన్ని సాధించలేము. కొంతమంది చాలా సైంటిఫిక్గా ఉంటుందండి వేదాంతం అంటే, వీడికి సైన్స్ వేదాంతం రెండూ అర్థం కాలేదని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఫిజిక్స్ చెప్పేటువంటి భౌతిక శాస్త్రం సూక్ష్మమైన ఆత్మతత్వాన్ని ఎక్కడ చెప్పగలదు? దాన్ని తెలుసుకున్న సైన్స్ ఒకటి ఉంది, అది ఈ సైన్స్కి అతీతం. దానికి సూపర్ సైన్స్ అని పేరు పెట్టి సరిపోతుంది ఇక్కడ.